హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎంజీటీ వైబ్స్. శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకు వెళ్ళిన సబ్మెరైన్స్. మరి అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏముంది, వాళ్ళు ఏం కనుగొన్నారో ఇప్పుడు చూద్దాం. గుజరాత్లో దేవభూమిగా పిలిచే ద్వారక హిందువులు అత్యంత పవిత్రంగా భావించే 4 ప్రదేశాల్లో ఒకటి. ఈ నగరం అరేబియా మహాసముద్ర తీరాన ఉంటుంది. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ద్వారకా నగరం ఒకటి కంటే ఎక్కువ సార్లు సముద్రంలో మునిగిపోయింది. ఈ నగరం ఎప్పుడు సముద్రంలో మునిగిపోయిందో ఖచ్చితంగా చెప్పడం కష్టమైనప్పటికీ విశ్వసనీయ సాక్ష్యాల ఆధారంగా అది నిజమేనన్న భావన కూడా ఉంది. ద్వారక కోసం సముద్రంలో భారత పురావస్తు శాఖ పరిశోధన తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి ఎన్నో విపత్తులు సంభవించాయి. అందువల్ల నగరాలు సముద్రంలో మునిగిపోయాయని విశ్వసించే వారికి కొదవే లేదు. ద్వారక కోసం సముద్ర భూమిని సేకరించిన కృష్ణుడు. అసలు ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఎలా నిర్మించాడు? ద్వారకా నగరాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మను సృష్టికర్త అని, ఆ సృష్టిని నడిపేది విష్ణువు, సృష్టిని ముగించేది శివుడని హిందువులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు మహావిష్ణువు 8వ అవతారంగా నమ్ముతారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ద్వారక, మధుర, ఠాకోర్, నాథ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకుంటారు. హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు జన్మించడం, బాల్యం, ఎదిగిన క్రమం, కంసవధ, మధురకు తిరిగి రావడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ద్వారకా నగరాన్ని నిర్మించడం, యాదవుల పరాక్రమం, పతనం గురించి వివరించారు. అంతేకాకుండా మహాభారతం, విష్ణు పురాణాల్లోనూ శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉంది. శ్రీమద్ భాగవతం, మహాభారతం ప్రకారం కంసుడిని శ్రీకృష్ణుడు వధించడం మగధ సామ్రాజ్యాధినేత జరాసంధుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. కంసుడి భార్యలైన అష్టి, ప్రక్షి, జరాసంధుడి కుమార్తెలు కావడమే అందుకు కారణం. దీంతో జరాసంధుడు శ్రీకృష్ణుడి మధురా నగరంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ దాడుల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడు నగరాన్ని కాపాడుతారు. కానీ 18వసారి మధుర పతనం ప్రారంభమైనట్లుగా భావించిన శ్రీకృష్ణుడు ప్రజలతో సహా ద్వారకా నగరానికి తన నివాసాన్ని మార్చారు. ద్వారకా నగరాన్ని నిర్మించేందుకు శ్రీకృష్ణుడు 12 యోజనాల భూమిని సముద్రం నుంచి తీసుకున్నట్లు స్థానికులు చెబుతారు. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించారని, శ్రీకృష్ణుడి 16,108 మంది భార్యల కోసం రాజభవనాలతో పాటు ప్రజల కోసం నివాసాలను నిర్మించినట్లు నమ్ముతారు. అసలు ఇంతకీ ద్వారక సముద్రంలో ఎప్పుడు మునిగిపోయింది? హిందువుల విశ్వాసం ప్రకారం విష్ణువు 7వ అవతారం రామావతారం. ఆయన జీవిత చరిత్ర రామాయణం. రాముడిని మర్యాద పురుషోత్తమంగా, శ్రీకృష్ణుడిని పూర్ణావతారంగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడి మరణాంతరం ద్వారకలో ప్రళయం సంభవించింది. భారత పురావస్తు శాఖ అంచనా ప్రకారం మహాభారతం క్రీస్తుపూర్వం 1400 నుంచి 1500 సంవత్సరాల నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. బ్రిటిష్ కాలం నుంచి భారత్లో పురావస్తు పరిశోధనలు జరుగుతున్నాయి. భారత పురావస్తు శాఖ వాటిపై పరిశోధన, తవ్వకాలతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది. శ్రీమద్ భాగవతం మహాపురాణం ప్రకారం 125 ఏళ్ల పాటు భూమిని పాలించిన అనంతరం శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత శ్రీకృష్ణుడి రాజభవనం మినహా సముద్రం తన భూమిని తాను తీసేసుకుందని చెబుతారు. అయితే హిందూ విశ్వాసాలు చెప్పిన కాలానికి, పురావస్తు శాఖ అధికారులు చెబుతున్న కాలానికి మధ్య దాదాపు 1500 ఏళ్ల వ్యత్యాసం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని కలిసేందుకు వెళ్ళారు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది. తన వంశం నాశనమైనట్లే నీ కళ్ళ ముందే నీ వంశం కూడా నాశనం అవుతుందని శపించింది. దాని తర్వాత 36 ఏళ్లకు గాంధారి శాపం నిజమైంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు అని పురాణ ఇతిహాసాల నిపుణులు దేవదత్త పట్నాయక్ తెలిపారు. 1960లో గుజరాత్లోని ద్వారకలో
జగత్ ఆలయానికి సమీపంలో ఒక ఇంటిని కూల్చే పనులు జరుగుతున్న సమయంలో ఒక పురాతన ఆలయ గోపురం బయటపడింది. దీంతో పూణేకి చెందిన దక్కన్ కళాశాల అక్కడ తవ్వకాలు చేపట్టింది. అందులో 9వ శతాబ్దపు విష్ణు ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో కొన్ని చోట్ల పలు పురాతన వస్తువులు దొరికాయి. ఆ తర్వాత జరిపిన తవ్వకాల్లో 3 మీటర్ల లోతులో మరిన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో అన్వేషణ కొనసాగించడంతో మళ్ళీ వస్తువులు లభించాయి. దీంతో ద్వారకా నగరం ఒకసారి కంటే ఎక్కువసార్లు ధ్వంసమైందని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే అది ఊహించినదే. ఎందుకంటే ఇప్పటికే ద్వారక 6 సార్లు మునిగిపోయిందని, ఇప్పుడున్న ద్వారక 7దని స్థానికులు సైతం నమ్ముతున్నారు. కర్ణాటక చెందిన పురావస్తు శాస్త్రవేత్త రంగనాథరావు సముద్ర పరిశోధన చేయాలనే లక్ష్యంతో గుజరాత్లో స్థిరపడ్డారు. ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రంని స్థాపించారు. 1989లో ఆయన సముద్ర గర్భంలో గడ్డిని, దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న రాళ్లను కనుగొన్నారు. అవే కాకుండా అర్ధగోళాకారంలో ఉన్న మానవ నిర్మిత రాళ్లు కూడా బయటపడ్డాయి. వాటితో పాటు రాతి నాగలి కూడా బయటపడింది. అవి ఇప్పటి నాగలి మాదిరిగానే ఉంది. ఇళ్ల నిర్మాణానికి సున్నప్రాయిని విస్తృతంగా వినియోగించారు. శతాబ్దాలుగా సున్నప్రాయి వస్తువులు పరిశోధనలో బయటపడుతున్నాయి. సున్నప్రాయితో చేసిన కుండలు, ఆభరణాలు, కరెన్సీ కూడా దొరికాయి. ఈ రకమైన నాణ్యాలు ఒమన్, బహ్రెయిన్, మొసపెటోనియాలో కూడా లభించాయి. 2007కు ముందు సముద్ర గర్భంలో నీటి ప్రవాహాన్ని అంచనా వేసేందుకు హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. సుమారు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిలువుగా, అడ్డంగా గ్రాఫులు గీసి వీటిపై పరిశోధనలు చేశారు. ఆ మార్కింగ్ ఆధారంగా చివరికి 50 చదరపు మీటర్ల ప్రాంతంలో సర్వే నిర్వహించారు. 1979లో మరోసారి జరిపిన తవ్వకాల్లో ఓడలకు సంబంధించిన శిథిలాలు దొరికాయి. ఆ ఓడల శిథిలాలు దాదాపు 2000 సంవత్సరాల నాటివని అంచనా. ఇప్పటికీ ద్వారక చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్వకాలు, అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక పురావస్తు అవశేషాలు కూడా బయటపడ్డాయి. రంగురంగుల వస్తువులు దొరికాయని, ఎర్రగా ఉన్న కొండలపై నల్లని గుర్తులు వేయడంతో పాటు వాటి తయారీలో అనేక రంగులు వాడారని పురావస్తు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 500 కంటే ఎక్కువ శిలాజాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు అక్కడి సంస్కృతి దశల వారీగా అభివృద్ధి చెందిందని అవి రుజువు చేస్తున్నాయి. ఇక్కడ దొరికిన కుండలు సుమారు 2000 BC కాలానికి చెందినవి. సముద్ర గర్భం లోపల రాతితో చేసిన వస్తువులు కూడా లభ్యమయ్యాయి. అయితే ఆ ప్రాంతంలో కుండల్లాంటివి ఏమీ దొరకలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సముద్ర ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అని పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం సోనార్ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా సముద్ర గర్భంలో ధ్వని తరంగాలను పంపిస్తారు. వాటి నుంచి ప్రతిస్పందన ద్వారా ఎక్కడ ఘన పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. దీంతో పాటు అనేక రకాలైన మెథడ్స్ ఉపయోగించి సర్వే ప్రారంభించారు. సముద్ర మట్టం పెరుగుదల, తగ్గుదల గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ 15,000 ఏళ్ల కిందట సముద్ర మట్టం ప్రస్తుత మట్టం కంటే దాదాపు 100 మీటర్లు తక్కువగా ఉండేది. ఆ తర్వాత 7,000 సంవత్సరాల కాలంలో సముద్ర మట్టం పెరిగింది. అది ప్రస్తుత సముద్ర మట్టం కంటే ఎక్కువ అని చెప్తున్నారు. దాదాపు 3,500 ఏళ్ల కిందట సముద్ర మట్టం పడిపోయింది. ఆ సమయంలో ద్వారకా నగరం నిర్మితమైంది. కానీ మళ్ళీ సముద్ర మట్టం పెరగడంతో నగరం మునిగిపోయిందని చెబుతున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే సముద్ర గర్భంలో ఆటుపోట్లు స్థిరంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే సముద్రం అడుగున అన్వేషణకు అనుగుణంగా ఉంటుంది. సముద్రంలో అన్వేషణ సాగించే పురావస్తు శాస్త్రవేత్తలు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల కూడా ఈ పరిశోధన ఆలస్యమవుతుంది. పశ్చిమ దేశాల్లో సోలమాన్ దీవులు, ఒకప్పటి గ్రీస్కి చెందిన శాంటోరిని వంటి మరికొన్ని నగరాలు కూడా సముద్రంలో మునిగిపోయినట్లు చెబుతారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తమ భూభాగంలో చాలా వరకు మునిగిపోయిందని ఆస్ట్రేలియాకి చెందిన ఆదివాసి ప్రజలు కూడా నమ్ముతారు. వారి వద్ద వాటికి సంబంధించిన 21 పురాణాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో మహాబలిపురం గురించి కూడా ఇలాంటి కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 2004లో భారత్లో సంభవించిన సునామీ తర్వాత కొన్ని భాగాలు సముద్రం నుంచి బయటపడ్డాయి. గుజరాత్ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో ద్వారకా నగరం ఉంది. నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం కచ్, సూరత్, భావనగర్, భూరుచ్ ప్రాంతాలపై కూడా సముద్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ధావరి, హజారి, కండ్లా ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావం అయ్యే జాబితాలో ఉన్నాయి. అలాగే జామ్నగర్, దేవభూమి, ద్వారకా, పోర్బందర్, జూనాగఢ్, అమ్రేలీ, నవసారి, వల్సాద్, గిర్ సోనాథ్ ప్రాంతాలు స్వల్పంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని, కచ్ ప్రాంతం మరోసారి దీవిగా మారే అవకాశం ఉందని నివేదికలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ద్వారకా నగరం ముమ్మాటికే సముద్ర అడుగు భాగంలో మునిగిపోయిందనేది వాస్తవం. ఇక వేచి చూడాలి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అథెంటికేషన్ సోర్సెస్ ఎప్పుడు బయటకు వస్తాయో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MGT Vibes. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.